IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తలనొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా కారణాలతో మనకి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇందులో మైగ్రేన్ హెడేక్ అనేది చాలా తీవ్రమైనటువంటి తలనొప్పి. తలలో ఒక సమ్మెటతో బాదుతున్నంత తీవ్రంగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో దేనివల్ల మైగ్రేన్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది, రీజన్స్, అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకట హరిన్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనగూడ. హలో సార్. సార్, తలనొప్పి. సో సాధారణంగా తలనొప్పి వచ్చిందని అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉంటాయి కదా. మన బాడీలోని అసలు ఏ ఆర్గన్ లోని ఎటువంటి డిఫాల్ట్స్ జరుగుతూ ఉన్నాయి, దేని వల్ల వస్తుంది ఎవరికి తెలియదు. తలనొప్పి వస్తుందని అంటే చాలా మంది తలనొప్పి సంబంధించిన ఏదో ఒకటి మెడిసిన్ తీసేసుకుంటూ ఉంటారు. నిజానికి తలనొప్పి అనేది ఏ కారణాలతో వస్తుంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది? తలనొప్పి ద మోస్ట్ ఫ్రీక్వెంట్, అంటే మాకు చాలా ఓపీడీ కేసెస్. హెడేక్ ఈస్ ది మోస్ట్ కామన్ కంప్లైంట్. సో తలనొప్పి మెయిన్గా మనం కేటగిరైజ్ చేయాలంటే 2 టైప్స్, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే దాని అర్థం బ్రెయిన్లో ఏం పెద్ద అండర్లయింగ్ క్రిటికల్ ప్రాబ్లం లేకుండా మనకు వచ్చే దాన్ని ప్రైమరీ హెడేక్ అంటాం. అందులో మోస్ట్ కామన్ ఈస్ మైగ్రేన్ తర్వాత టెన్షన్ టైప్ హెడేక్ అంటాము, ఇంకోటి క్లస్టర్ హెడేక్ అంటాం. సో కమింగ్ టు సెకండరీ హెడేక్ అనేది హెడేక్ ఉంటుంది, బట్ దెర్ విల్ బి అండర్లయింగ్ క్రిటికల్ కండిషన్ ఇన్ ద బ్రెయిన్. మేబీ ఏమైనా ట్యూమర్ లాంటిది కావచ్చు, హై బీపీ వల్ల కావచ్చు, ఏమైనా చిన్న కంతులు లాంటివి కావచ్చు, క్లాట్స్ అయినా కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా, అందులో కొన్ని డిఫరెన్షియేట్ అనేది క్లినికల్ హిస్టరీ బట్టి, పేషెంట్ ఫిజికల్ కండిషన్ బట్టి, ఎగ్జామినేషన్ బట్టి డిఫరెన్షియేట్ చేయొచ్చు. కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి హెడేక్ కూడా. సో తీవ్రమైన హెడేక్, వామిటింగ్స్, అంటే ఒక సైడ్ నమ్ అవ్వడము, మాట ఇబ్బంది అవ్వడప్పుడు మనం ఎప్పుడైనా సెకండరీ హెడేక్స్ గురించి ఆలోచించాలి. ప్రైమరీ హెడేక్స్లో జనరల్గా వామిటింగ్స్ ఉంటాయి, బట్ అంత సివియర్గా ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఒక సైడ్ చేతు కాలు పడిపోయినట్టు కానీ, స్పీచ్ డిస్టర్బెన్సెస్ కానీ ఉండవు. ఇప్పుడు కొంతమందికి సరిగ్గా నిద్ర లేనప్పుడు హెడేక్ వస్తుందని చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రెస్ తీసుకున్నా నాకు హెడేక్ వస్తుందని చెప్తారు. దేనివల్ల, అది ఏ కారణంతో వస్తుంది? ఏ హెడేక్ అయినా ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మోస్ట్ కామన్ మైగ్రేన్ హెడేక్ అంటున్నాం. సో మైగ్రేన్ హెడేక్స్కి ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది చాలా కామన్. లైక్ మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒకటి, కొందరికి డిహైడ్రేషన్ అయితే వస్తుంది, ప్రయాణాల వల్ల వస్తుంది, ఈవెన్ స్ట్రాంగ్ స్మెల్స్ కొందరు పడవు, ఈవెన్ పర్ఫ్యూమ్స్ లాంటివి పడవు, అప్పుడు వస్తుంది. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. అంటే మీకు కొన్ని ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాకు కొన్ని, డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. సో అలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, సో ఇప్పుడు హెడ్ షవర్ మైగ్రేన్ లోనే ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, అందరికీ ఒకటే లక్షణాలు కనిపించవు. కొందరికి ఈవెన్ తలస్నానం చేస్తే వస్తుంది, కొందరికి టైం తినపోతే వస్తుంది, ఫాస్టింగ్ ఉంటే కొందరికి ఏం కాదు, కొందరికి వచ్చేస్తుంది, ఎండకెళ్తే వస్తుంది. సో అలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్ హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. అండ్ అవి మన ఒక్క బ్లడ్ వెజల్స్ మీద యాక్ట్ అయ్యి వాటిని డైలేట్ చేస్తాయి. సో అందుకే ఇక్కడ వాపు వస్తున్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద రీజన్. సో ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనకు హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో మన ట్రిగర్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్. మైగ్రేన్ హెడేక్ అనేది నిజంగా అంత తీవ్రంగా ఉంటుందా? కొంతమంది చేసే కంప్లైంట్స్ ఏంటంటే అసలు ఆ టైంలో మాకు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, ఈ హెడేక్ని భరించుకోలేక అని చెప్తూ ఉంటారు. అంత తీవ్రంగా ఉంటుందా? అసలు దానికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదా? ఆబ్వియస్లీ దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్ ఆల్సో. సింపుల్ మైగ్రేన్, కాంప్లికేటెడ్, అలా మైగ్రేన్లో కూడా టైప్స్ ఉంటాయి. ఈవెన్ మైగ్రేన్ చాలా ఎక్కువ వచ్చి కూడా అన్కాన్షియస్ కూడా అవుతారు. మైగ్రేన్ వల్ల ఫిట్స్ కూడా వస్తాయి. సో అంత కాంప్లికేటెడ్ ఉంటాయి. సో కొందరికి మల్టిపుల్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అలా ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా సివియర్ హెడేక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, అన్కాన్షియస్ అవ్వడం, ఫిట్స్ కూడా వస్తాయి. సో చాలా కాంప్లికేటెడ్, అంటే ఇట్స్ లైక్, అంటే సింపుల్ నుంచి వెరీ కాంప్లికేటెడ్ వరకు ఉంటుంది.